అమెరికాలో అయితే ఇప్పుడు ఎలన్ మాస్క్కి వీళ్ళకి ఇద్దరికి మధ్యన సమరం ఒక ఎత్తు అయితే, తాజాగా అమెరికా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ఒక ఎత్తు అయితే అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. బట్ భారతదేశానికి అమెరికాకి మధ్యన వాణిజ్య చర్చలు పూర్తయిపోయినాయి. రేపో మాపో ట్రంప్ డిక్లేర్ చేస్తాడన్నారు కదా, కానీ అది అడ్డమైంది. ఇప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీలోగా ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం కుదరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే డెడ్లైన్ విధించారు. గడువులోగా సాధ్యమయ్యే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో భారీగా సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలనాళ్లలో ట్రంప్ ఇండియా ఉత్పత్తుల మీద సుంకాల మోత ముగించిన సంగతి తెలిసిందే. సంప్రదింపుల అనంతరం సుంకాల అమలు జూలై 9 దాకా వాయిదా వేశారు. అలాగే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు చాలా రోజులుగా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించి అమెరికా చేస్తున్న కొన్ని డిమాండ్లకి భారత్ అంగీకరించడం లేదు. తాము ఎగుమతి చేసే వ్యవసాయ పాడి ఉత్పత్తులపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా కోరుతుండటం భారత్కి ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ తగ్గిస్తే ఇండియాలో కోట్లాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చర్చలో పీటముడి పడినట్టు చెప్తున్నారు. చర్చలో భారత్ తరపున రాజేష్ అగర్వాల్ పాల్గొంటున్నారు. ప్రతిష్టంభనకు తెరదించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారత్పై తమ వైఖరిని అమెరికా మరోసారి వెల్లడించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిని మంగళవారం పేర్కొంది. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య చర్చలు ముగింపు దశకు వచ్చాయని వెల్లడించింది. వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది.